రైట్ గైస్, ఈ వీడియోలో థర్మల్ పవర్ ప్లాంట్ని చూస్తున్నాం మనం. థర్మల్ పవర్ ప్లాంట్లో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? థర్మల్ పవర్ ప్లాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ నుంచి మనం కోల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్? బై రోడ్ కానీ ఆర్ రైల్ కానీ ఆర్ కన్వేయర్స్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసి ఆ కోల్ మైన్స్ నుంచి కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము. కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత స్టోరేజ్ డివైస్, ఇక్కడ కోల్ స్టోరేజ్, అక్కడ నుంచి కోల్ హ్యాండ్లింగ్ అంటే ఏం చేస్తాం సార్ అంటే, కోల్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద కోల్ని పీసెస్గా కట్ చేస్తాం. ఫస్ట్ పల్వరైజేషన్ కాదు, జస్ట్ పీసెస్గా చేయడం. పీసెస్గా చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే తీసేస్తాం. ఆ ఇంప్యూరిటీస్ తీసేసిన తర్వాత దాన్ని ఆరబెడతాం, ఎండలో ఆరబెడతాం, కోల్ డ్రైయర్స్లో డ్రై చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో జరుగుతుంది. ఫస్ట్ క్రష్డ్ ఇంటూ స్మాల్ పీసెస్, తర్వాత సెపరేషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్, తర్వాత డ్రై అప్ ఇన్ కోల్ డ్రైయర్స్. ఇవన్నీ చేసిన తర్వాత ఈ కోల్ని బై బెల్ట్ కన్వేయర్స్ ఆర్ బకెట్ కన్వేయర్స్ యూజ్ చేసి బాయిలర్ దగ్గరికి తీసుకెళ్తాం మండించడానికి. అయితే బెల్ట్ కన్వేయర్స్ ఆర్ బకెట్ కన్వేయర్స్ని యూజ్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళాక అక్కడ పల్వరైజేషన్ చేస్తాం. పల్వరైజేషన్ అంటే ఏంటి సార్ అంటే, క్రష్డ్ ఇంటూ ఫైన్ పౌడర్ లాగా క్రష్ చేయడం. అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి సార్? పల్వరైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి సార్ అంటే, ఒకటి ఎక్స్ప్లోజర్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా పెరుగుతుంది. ఏరియా పెరిగితే అప్పుడు దాని యొక్క కెలరిఫిక్ వాల్యూ పెరుగుతుంది. అట్లనే ఎయిర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, తక్కువ ఎయిర్తోనే మనం మండించవచ్చు. అదేవిధంగా మన బాయిలర్ ఎఫిషియన్సీ అండ్ టోటల్ ప్లాంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఈ పల్వరైజేషన్ వలన. ఎక్స్ప్లోజింగ్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, కెలరిఫిక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, బాయిలర్ ఎఫిషియన్సీ అండ్ ప్లాంట్ ఎఫిషియన్సీ ఇండైరెక్ట్గా పెరుగుతుంది. ఇది మన పల్వరైజేషన్ యొక్క అడ్వాంటేజెస్. అయిపోయిన తర్వాత ఇక్కడ బాయిలర్ ఉంది. బాయిలర్ అంటే ఏంటి సార్ అంటే, ద ప్లేస్ వేర్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్, వాటర్ని హీట్ చేసి స్టీమ్గా కన్వర్ట్ చేస్తామో ఆ ప్లేస్ని మనము బాయిలర్ అంటాం. ఈ బాయిలర్లో మనం కోల్ని కంబషన్ చేస్తాం, మండిస్తాం. కోల్ మండిన తర్వాత ఇక నుంచి యాష్ అనేది బయటకు వస్తుంది. ఏ యాష్ సార్ అంటే హెవీ యాష్, ఫ్లై యాష్, హెవీ యాష్ అనే రెండు రకాలు ఉంటుంది. ఈ హెవీ యాష్ని ఇట్లా బయటకు తీసుకొస్తాం. ఈ బయటకు వచ్చిన యాష్ ఎట్లా వస్తుందంటే, సెంట్రిఫ్యూగల్ పంప్స్ యూజ్ చేసి వాటర్తో మిక్స్ చేసి బయటకు తీసుకొస్తాం. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఈ యాష్ని సెపరేట్ చేసి, ఆ యాష్ని సెపరేట్గా యాష్ స్టోరేజ్కి పంపించి, యాష్ స్టోరేజ్ నుంచి ఎక్కడికి పంపిస్తాం సార్ అంటే, సిమెంట్ ఇండస్ట్రీ కానీ బ్రిక్స్ ఇండస్ట్రీ కానీ ఇక్కడ జనరల్గా మనము ఈ యాష్ని యూజ్ చేసుకుంటాం. జనరల్గా మన ఇండియన్ కోల్లో యాష్ కంటెంట్ ఎంత సార్ అంటే, మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, 20 to 30% ఆఫ్ యాష్ కంటెంట్ ఉంటుంది. ఇది ఒక సైకిల్. కోల్ ఇచ్చినాం, యాష్ వచ్చింది. ఇంకోటి కోల్ ఇచ్చినాం, ఇక్కడ వాటర్ తీసుకోవాలి బాయిలర్లో. మరి ఆ వాటర్ యొక్క pH వాల్యూ ఎట్లుండాలి సార్ అంటే, >7 ఉండాలి. వాటర్ యొక్క pH వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉండాలి సార్. జనరల్గా 9, 10 అని చెప్తారు, బట్ జనరల్గా 7 కన్నా ఎక్కువ ఉండాలి. ఇందులో తీసుకునే వాటర్ను ఫస్ట్ డీక్లోరినేషన్ చేయాలి, తర్వాత డీగ్యాసిఫికేషన్ చేయాలి, తర్వాత డీమినరలైజేషన్ చేయాలి, దాని తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేయాలి. డీక్లోరినేషన్, డీగ్యాసిఫికేషన్,
డీమినరలైజేషన్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసిన వాటర్ని ఇక్కడ తీసుకుంటాం మనము. ఈ వాటర్ని మనం హీట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే స్టీమ్ అనేది బయటకు వస్తుంది. ఈ బాయిలర్స్ రెండు రకాలు, వాటర్ ట్యూబ్ బాయిలరు అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ అని రెండు రకాలు. వాటర్ ట్యూబ్ బాయిలరు అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అని రెండు రకాలు ఉంటాయి సార్. ఈ వాటర్ ట్యూబ్ బాయిలరు అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్లో వాటర్ ట్యూబ్ బాయిలరు అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ అని రెండు రకాలు ఉంటాయి సార్. ఫైర్ ట్యూబ్ బాయిలర్ జనరల్గా మనం యూజ్ చేసేది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ సార్. అంటే ఇన్సైడ్ ద ట్యూబ్స్ వాటర్ వెళ్తూ ఉంటుంది, బయట సైడ్ ఫైర్స్ ఉంటాయి సార్. ఇదే ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఇన్సైడే ఫైర్స్ ఉండాలి, బయట సైడు వాటర్ ఉండాలి. దాన్ని వాటర్ ట్యూబ్ బాయిలరు, ఇది ఫైర్ ట్యూబ్ బాయిలరు అంటారు. ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్లో ఈ ఇన్సైడ్ అంతా డస్ట్ ఫార్మేషన్ అవుతుంది కదా, అది రిమూవ్ చేయడం చాలా డిఫికల్ట్ సార్. అందుకని దీన్ని మనం యూజ్ చేయట్లేదు, మనం వాటర్ ట్యూబ్ బాయిలరే యూజ్ చేస్తున్నాము. ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్లో ఆల్మోస్ట్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ 120 to 140 kgs per centimeter square 120 to 140 kgs per centimeter square ప్రెషర్ అనేది ఉంటుంది ఈ బాయిలర్లో, టెంపరేచర్ అండ్ ప్రెషర్. దాని తర్వాత ఈ బాయిలర్ అనేది హీట్ అయిన తర్వాత రైట్, ఈ బాయిలర్ అనేది మనకు స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్టీమ్ అనేది సేమ్ 300 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. బట్ అది సరిపోదు సార్, ఇంకా దాని టెంపరేచర్ పెంచాలి. టెంపరేచర్ మాత్రమే పెంచాలి, ప్రెషర్లో ఎలాంటి చేంజెస్ ఉండదు. అప్పుడు దీని ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఆ స్టీమ్ని సూపర్ హీటర్కి ఇచ్చినాము. ఆ సూపర్ హీటర్లో మరి స్టీమ్ అనేది ఎట్లా హీట్ అవుతుంది సార్ అంటే బై యూజింగ్ ద ఫ్లూ గ్యాసెస్. ఈ ఫ్లూ గ్యాసెస్ని యూజ్ చేసుకొని ఇక్కడ స్టీమ్ యొక్క టెంపరేచర్ అనేది పెంచుతాం. ఎబోవ్ సాచురేటెడ్ లెవెల్ ఆల్మోస్ట్ 560 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెంచుతాం సార్ టెంపరేచర్. దేని యొక్క టెంపరేచర్? మన స్టీమ్, నీటి ఆవిరి యొక్క టెంపరేచర్. అలా పెంచిన ఆ నీటి ఆవిరిని, ఆ స్టీమ్ని స్టీమ్ వాల్వ్ ద్వారా మనము టర్బైన్ మీదకి పంపిస్తాం. ఇక్కడ ఈ టర్బైన్ అనేది మీకు తెలుసు, ఈ ప్రెషర్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా ఇక్కడ టర్బైన్ అనేది హై ప్రెషర్ టర్బైన్, ఇంటర్మీడియట్ ప్రెషర్ టర్బైన్, లో ప్రెషర్ టర్బైన్ అని అట్లా 3 స్టేజెస్లో మనం ఎక్స్పాన్షన్ చేస్తాం సార్. అది కొంచెం డెప్త్ కాన్సెప్ట్లోకి వెళ్తే. సో వాట్ ఎవర్, ఇక్కడ ఫైనల్గా టర్బైన్ ఉంటుంది. ఈ టర్బైన్ అనేది ప్రెషర్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా టర్బైన్స్ అనేవి మీకు తెలుసు, రియాక్షన్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్ అని 2 రకాలు. మీకు తెలుసు రియాక్షన్ టర్బైన్ అంటే గ్రాడ్యువల్గా ప్రెషర్ రెడ్యూస్ అవ్వడం, ఇంపల్స్ టర్బైన్ అంటే ప్రెషర్ కాన్స్టాంట్గా ఉండడం. మరి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏ టర్బైన్ వాడుతున్నారంటే, థర్మల్ పవర్ ప్లాంట్లో మనం యూజ్ చేసేది కాంబినేషన్ ఆఫ్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్. ఆ కాంబినేషన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్ కాంబినేషన్ని మనం యూజ్ చేస్తున్నాం. రైట్, ఈ టర్బైన్ అనేది మెకానికల్ ఎనర్జీని తీసుకొచ్చింది. ఈ మెకానికల్ ఎనర్జీ మనం ఆల్టర్నేటర్కి ఇస్తే ఆ ఆల్టర్నేటర్ అనేది మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 11 kV voltage given to a transformer which is a step up transformer, అది నెక్స్ట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి ఐసోలేటర్, సర్క్యూట్ బ్రేకర్, అక్కడ నుంచి బస్ బార్, ఆ బస్ బార్స్ నుంచి పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. స్విచ్చింగ్ యార్డ్ నుంచి మనము పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ జనరల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ థర్మల్ పవర్ ప్లాంట్. ఏం చేస్తాం, మనం కోల్ ఇచ్చినాము, అక్కడ నుంచి స్టీమ్ బయటకు వచ్చింది, అక్కడ నుంచి మెకానికల్ ఎనర్జీ బయటకు వచ్చింది. ఆ మెకానికల్ ఎనర్జీ దీనికి ఇచ్చిన వెంటనే అది ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది. దట్ కనెక్టెడ్ టు ద పవర్ గ్రిడ్, దట్ ఈస్ ద పవర్ జనరేషన్. ఇక్కడ ఎలాంటి ఆల్టర్నేటర్ యూజ్ చేస్తున్నారు?
ఇది థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్లో హై స్పీడ్ ఆల్టర్నేటర్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ సిలిండ్రికల్ ఆల్టర్నేటర్. సిలిండ్రికల్ ఆల్టర్నేటర్ని యూజ్ చేస్తున్నాం మనము. దీంట్లో నెంబర్ ఆఫ్ పోల్స్ 2 to 4 ఉంటాయి అంతే. దాంట్లో స్పీడ్ 1500 to 3000 RPM ఉంటుంది. దీంట్లో యాక్సియల్ లెంత్ ఎక్కువ ఉంటుంది సార్, డయామీటర్ తక్కువ ఉంటుంది. యాక్సియల్ లెంత్ ఎక్కువ ఉంటుంది, డయామీటర్ తక్కువగా ఉంటుంది. ఇది జనరల్గా మన ఆల్టర్నేటర్ గురించి. ఈ ఆల్టర్నేటర్ని, సిలిండ్రికల్ ఆల్టర్నేటర్ని మనము టర్బో ఆల్టర్నేటర్ అంటాం. టర్బో ఆల్టర్నేటర్ అంటాం. దాని తర్వాత ఇది ఒక సైకిల్. దాని తర్వాత ఇంకొక సైకిల్ ఏంటి సార్ అంటే, లెట్స్ సీ హియర్. రైట్. నెక్స్ట్ సైకిల్ ఏంటి సార్ అంటే, ఇక నుంచి స్టీమ్ వచ్చింది, ఇక నుంచి కోల్ ఇక నుంచి స్టీము. ఈ స్టీమ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టీమ్ వచ్చి టర్బైన్ని తిప్పిన తర్వాత ఈ స్టీమ్ అనేది ఇక్కడ ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది బయటకు వస్తుంది. ఆ స్టీమ్ని మనం కండెన్సర్కి ఇస్తాము. ఈ కండెన్సర్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్టీమ్ని కండెన్సేట్ చేస్తుంది. కండెన్సేట్ అంటే ఏంటిది సార్ అంటే, దాని యొక్క టెంపరేచర్ని రెడ్యూస్ చేయడం. 50 degrees సెంటిగ్రేడ్కి అంతకన్నా తక్కువకి రెడ్యూస్ చేస్తుంది. 300, 560, మళ్ళీ అక్కడికి వచ్చేసరికి 50. ఇక్కడ ప్రెషర్ని 1 atmospheric ప్రెషర్ 1 kg/m²కి రెడ్యూస్ చేస్తుంది. ప్రెషర్ని, టెంపరేచర్ని రెడ్యూస్ చేయడం మన కండెన్సర్ యొక్క పని. దాని తర్వాత ఇక్కడ కూలింగ్ టవర్స్ ఉంటాయి. ఈ కూలింగ్ టవర్స్ స్టీమ్ని వాటర్గా కన్వర్ట్ చేస్తాయి. ఇక్కడ ఒక సర్క్యులేటింగ్ పంప్ యూజ్ చేసి ఇక్కడ వాటర్ అనేది అవుతుంది, స్టీమ్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ని మళ్ళీ మనం తీసుకుంటాము. ఇక్కడ కండెన్సేటెడ్ ఎక్స్ట్రాక్షన్ పంప్ అంటాం. అక్కడ నుంచి దీన్ని ఫీడ్ వాటర్ పంప్కి ఇస్తాం. ఇక్కడ రివర్ ఉంది కదా, ఈ రివర్ నుంచి కొంత వాటర్ తీసుకుంటాం. దీన్నే మనం మేకప్ వాటర్ అంటాం. మేకప్ వాటర్ అంటే ఎందుకన్నారంటే, ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ఛాంబర్, క్లోరినేషన్, డీగ్యాసిఫికేషన్, డీమినరలైజేషన్, కెమికల్ ట్రీట్మెంట్ అవన్నీ చేసి తీసుకుంటాం కాబట్టి దీన్ని వాటర్ ట్రీట్మెంట్ ఛాంబర్ అంటారు. ఇవి రెండు ఫీడ్ వాటర్ పంప్కి, దాని తర్వాత ఫీడ్ వాటర్ హీటర్కి, ఆ ఫీడ్ వాటర్ హీటర్ నుంచి ఎకనమైజర్కి ఇస్తాం. ఇక్కడికి వచ్చిన స్టీమ్ అనేది వాటర్గా కన్వర్ట్ చేసిన ఆ వాటర్ని స్టీమ్ నుంచి కన్వర్ట్ చేసిన వాటర్ని తీసుకొని మళ్ళీ మనం ఆ వాటర్ని ఎకనమైజర్కి ఇచ్చినాం. ఈ ఎకనమైజర్ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ ఫీడ్ వాటర్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. వేటిని యూజ్ చేసుకొని, మన ఫ్లూ గ్యాసెస్ని యూజ్ చేసుకొని వాటి యొక్క టెంపరేచర్ని పెంచుతుంది. ఎకనమైజర్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఫ్యూయల్ని తగ్గిస్తుంది. ఎందుకంటే వాటర్ని హీట్ చేయాలంటే ఫ్యూయల్ కావాలి కదా, ఆ ఫ్యూయల్ని తగ్గిస్తుంది. ఆ ఫ్యూయల్ని తగ్గించడం కోసం ఇక్కడ మనం ఎకనమైజర్ యూజ్ చేస్తున్నాం. ఈ ఎకనమైజర్ అనేది మనకు 15 to 20% ఆఫ్ ఫ్యూయల్ని తగ్గిస్తుంది. అంటే మనకి ఎకనమైజేషన్ ఇస్తుంది. అందుకని దీన్ని ఎకనమైజర్ అన్నాం. జనరల్గా ఈ ఎకనమైజర్ ఉండాలి అంటే ఈ బాయిలర్ లోపట ప్రెషరు 70 kg/cm² కన్నా ఎక్కువగా ఉండాలి. ఇందులో ప్రెషరు 70 kg/cm² కన్నా ఎక్కువగా ఉంటే మనం ఎకనమైజర్ యూజ్ చేస్తాం, లేదంటే యూజ్ చేయము. ఏదో ఒకటి, మొత్తం మీద ఎకనమైజర్ ఉంది. ఎకనమైజర్ అనేది ఫ్యూయల్ని తగ్గిస్తుంది. ఎకనమైజర్స్ ద ఫ్యూయల్. ఎంత ఎకనమైజ్ చేస్తుంది? 15 to 20% ఎకనమైజ్ చేస్తుంది. అందుకని దీన్ని ఎకనమైజర్ అన్నాం. దీన్ని ఫ్లూ గ్యాసెస్ అనేది మెయిన్ థింగ్ హియర్. ఫ్లూ గ్యాసెస్ యూజ్ చేసుకొని అది వాటర్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. అక్కడ నుంచి ఈ వాటర్ని మళ్ళీ బాయిలర్కి ఇస్తాం. ఇదొక సైకిల్. ఇక లాస్ట్ సైకిల్ ఏంటి సార్ అంటే
లెట్స్ సీ ఇక లాస్ట్ సైకిల్ ఇక్కడ నుంచి ఫ్లూ గ్యాసెస్ బాయిలర్ దగ్గర స్టార్ట్ అయినాయి. బాయిలర్ నుంచి సూపర్ హీటర్కి వచ్చినాయి. సూపర్ హీటర్ నుంచి ఎకనమైజర్కి వచ్చినాయి. ఎకనమైజర్ నుంచి ఎయిర్ ప్రీ హీటర్కి వచ్చినాయి. ఈ ఎయిర్ ప్రీ హీటర్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మన కోల్ని బర్న్ చేయడానికి మనకు కొంచెం గాలి కావాలి, ఎయిర్ కావాలి. ఆ ఎయిరు ఇక్కడ అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటాం సార్. అట్మాస్ఫియర్ నుంచి కొంచెం ఎయిర్ని ఫోర్స్డ్గా డ్రాట్ చేసుకుంటాం. ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ యూజ్ చేసుకొని తీసుకుంటాం. అలా వచ్చిన ఎయిర్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ని కూడా టెంపరేచర్ పెంచితే మంచిదేగా. అందుకని ఇక్కడ ఎయిర్ ప్రీ హీటర్, ఎయిర్ని ముందుగానే హీట్ చేయడం. ఏటిని యూజ్ చేసుకొని? మన ఫ్లూ గ్యాసెస్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఎయిర్ని హీట్ చేస్తాం. ఈ ఎయిర్ని హీట్ చేసిన ఎయిర్ని ఇక్కడ నుంచి నార్మల్ ఎయిర్ బయట లోపలికి వస్తుంది, ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ మనము మన బాయిలర్కి ఇస్తాం. ఇది ఎయిర్ ప్రీ హీటర్. ఓకే, మన ఫ్లూ గ్యాసెస్ బాయిలర్ దగ్గర స్టార్ట్ అయ్యి బాయిలర్ నుంచి సూపర్ హీటర్ దగ్గరకు వచ్చి సూపర్ హీటర్ నుంచి ఎకనమైజర్ దగ్గరకు వచ్చి ఎకనమైజర్ నుంచి ఎయిర్ ప్రీ హీటర్ దగ్గరకు వచ్చినాయి. ఎయిర్ ప్రీ హీటర్ నుంచి ఎక్కడికి వెళ్తాయి సార్ అంటే ఎయిర్ ప్రీ హీటర్ నుంచి ఎక్కడికి వెళ్తాయి సార్ అంటే ఈ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అని ఇంకోటి ఉంటుంది సార్. ఏంటి సార్? ఈఎస్పి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఏం చేస్తుంది సార్? ఈ ఫ్లూ గ్యాసెస్లో ఫ్లై యాష్ ఉంటుంది, కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, డేంజరస్ డస్ట్ పార్టికల్స్. వాటన్నింటినీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ హోపర్ అని ఒకటి ఉంటుంది. ఆ హోపర్ అనేది మన ఫ్లై యాష్ను కలెక్ట్ చేసుకొని బయటకి ఇచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ యొక్క ఒక ఎఫిషియన్సీ ఎంత సార్ అంటే ది ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ యొక్క ఎఫిషియన్సీ 99.96%. అంత ఎఫిషియంట్ అది. ఎంత ఎఫిషియంట్ అంటే 0.01 మైక్రోమీటర్. చాలా తక్కువ సార్, 0.01 మైక్రోమీటర్. వెట్ ఆర్ డ్రై ఏదైనా సరే, వెట్ ఆర్ డ్రై డస్ట్ పార్టికల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. అలాంటి డస్ట్ పార్టికల్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. అయితే ఇక్కడ అన్ని అడ్వాంటేజెసే కానీ దీనికి ఒక 30 to 40 kV DC సప్లై కావాలి. ఇది ఒకటే కొంచెం కాస్ట్లీ అయినా సరే అది మనకి ఇంపార్టెంట్ సార్. ఒకవేళ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ లేకుంటే ఈ ఫ్లూ గ్యాసెస్ అన్నీ డైరెక్ట్గా చిమ్నీ నుంచి బయటకు వస్తే మనం ఒకవేళ ఆ ప్లాంట్ దగ్గర ఉంటే ఇట్లా అంటే యాష్ కనిపిస్తుంది. అంత డేంజరస్. లంగ్స్ మొత్తం యాష్తోని ఫిల్ అయిపోతాయి. అంత డేంజరస్. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ మనము ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ పెట్టుకుందాం. రైట్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్. ఇక నుంచి ఫోర్స్ డ్రాట్ ఫ్యాన్, ఇది ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్. ఆ ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ నుంచి చిమ్నీకి, ఆ చిమ్నీ నుంచి ఈ ఫ్లూ గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ నుంచి? బాయిలర్, సూపర్ హీటర్, ఎకనమైజర్, ఎయిర్ ప్రీ హీటర్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అండ్ చిమ్నీ. ఆ విధంగా చిమ్నీ నుంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాయి. ఇది జనరల్గా మన థర్మల్ పవర్ ప్లాంట్ బ్లాక్ డయాగ్రామ్. ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నది మన థర్మల్ పవర్ ప్లాంట్లోనే. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి నీట్గా నోట్స్ రాసుకుందాం. చాలా ఇంపార్టెంట్, నోట్స్ ఇంపార్టెంట్. రైట్.